ఈసారి నీ బర్త్డేకి పార్టీ ఎట్లా ప్లాన్ చేసావురా? మా నాన్నకి కారు కొనమని టెండర్ వేసినారా. ఎప్పుడు ఏందో ఒకటి కొంటానే ఉంటారా మీరు? ఇలాంటివి కొనాలన్నా కానీ రాసి పెట్టి ఉండాలిరా. ఏరా అట్లా అంటున్నావు? నీకు చెప్తా ఏమనుకోద్దురా. నేనేంటి అనుకుంటారా? పర్లేదు చెప్పు. నువ్వు మాట్లాడుతుంటే నీ నోట్లో నుంచి బ్యాడ్ బ్రీత్ వస్తుందిరా. బ్యాడ్ బ్రీతా? అవునరా, నిజమే, నాకు కూడా కళ్ళు తిరుగుతాయి. ఈ విషయం నీకు 2 రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నారా, కానీ నీ నోట్లో నుంచి ఎవరన్నా బ్యాడ్ స్మెల్ వస్తానని చెప్తే నీ పరువు పోతుంది కదరా, అందుకే నేనే చెప్పిన. అవునరా, నేను బ్రష్ చేసినాడో లేదో. రే పొద్దునాలుగే ఫోన్ పట్టిస్తావా? ఫస్ట్ పోయి బ్రష్ అయిపో, పాలు కల్పిస్తా. నాన్న నువ్వేంట్రా ఆన్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్ చేసినావు బ్రష్. అట్లుంటాయి మనతోటి. బ్రష్ నిమిషం కాకుండా నెల చేస్తారా నీకు? ఒక్క నిమిషం కూడా ఎక్కడైందిరా? అయినా ఇట్లా కాదులే, నీకు స్కూల్లో ఎవరన్నా నీ నోట్ల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందంటే అప్పుడు మర్యాద పోతే నీకు బుద్ధి వస్తుంది. నేను ఎవరి నోట్లో నోరు పెట్టి మాట్లాడలేనన్నా. నీలాగా అడ్డం పుట్టిన వాళ్ళతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఈ విషయం అందరి ముందు చెప్పినావా అనుకోటి చెప్పినావా? వానికి ఒకటే చెప్పినా నాన్న. కరెక్ట్ నాన్న, మంచి నలుగురిలో ఉన్నప్పుడు చెప్పాలి, చెడు ఒకటే ఉన్నప్పుడు చెప్పాలన్నా. థ్యాంక్స్ రా చెప్పినందుకు. ఇప్పటి నుంచి నేను బ్రష్ నీట్గా వేస్తాలేరా. సరేరా. కరెక్ట్ నాన్న, మంచి నలుగురిలో ఉన్నప్పుడు చెప్పాలి, చెడు ఒకటే ఉన్నప్పుడు చెప్పాలన్నా. రే మెల్లగా పోరా, కింద పడతావు. తిక్కగాని పట్టిందా ఈ టైంలో బ్రష్ చేస్తాను? నాకు ఈరోజు అవమానం జరిగిందన్న. జస్ట్ నా నోట్ నుంచి బ్యాడ్ బ్రీత్ వస్తుందని చెప్పినాడు, అందుకే బ్రష్ చేస్తాను. అందుకే ఇట్లా జరుగుతుందనే బ్రష్ నీట్గా రా అని పొద్దున్న చెప్పిండేది. పద లోపలికి. నాన్న నాకు ఒక డౌట్. ఏందన్నా? నాన్న బ్రష్ 2 minutes చేసి స్మెల్ వస్తుంది, 20 minutes చేసి స్మెల్ రాదంట కదా? అట్లేం లేదు నాన్న, బ్రష్ 2 minutes నుంచి 5 minutes వరకు కరెక్ట్ పద్ధతిలో బ్రష్ చేసి స్మెల్ రాదు నాన్న. నాన్న కరెక్ట్ పద్ధతి అంటే ఎట్లా నాన్న? నాన్న బ్రషింగ్ టెక్నిక్స్ అన్ని 3rd ఎపిసోడ్ లో చెప్తాం. 3rd ఎపిసోడ్ కోసం వెయిట్ చేయమని చెప్పు నాన్న. 3rd ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఇప్పటికి నా నోట్ స్మెల్ వస్తుందరా? వస్తుందిరా. నీకు తప్ప ఎవరికి నా నోట్ స్మెల్ రావడం లేదురా. అది పోలంటే నీతో ఫ్రెండ్షిప్ గజ్జల. బాయ్ నాన్న. నేను బ్రష్ ఈరోజు 3 సార్లు చేసినాడు. జస్ట్ మొగాన్ని పోయి ఉప్పని ఉదేసొస్తాను. ఉఫ్ఫాను ఊపేసి వస్తావా? దేనికి నాన్న? మా ఫ్రెండ్స్ అందరికన్నా వానికి నన్ను ముక్కులు బాగా పనిచేసేది, అందుకే నన్ను వాడిని అడిగేసి వస్తాను నా నోట్ స్మెల్ వస్తుందో లేదో. అదేదో నేనే చెప్తా కదరా, నాకే ఉప్పు. లేదు నాన్న, దీనికి వాడే కన్నట్టు వాడిని అడుగుతా. బాయ్. నోరు వాసన వస్తాను జస్ట్ గారు చెంపలు అదిరిచ్చినాడా? లేదు నా నోట్ మళ్ళీ స్మెల్ వస్తుందని చెప్పినాడు, అందుకే మనతో ఫ్రెండ్షిప్ కట్ చేసిన. వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయిందిరా మనలో తప్పులు ఎతకడము. ఈసారి రాని చెప్తా. ఇదో మాటల్లోనే వస్తున్నారు చూడు. ఏంటి సార్ మీరు ఎప్పుడు చూడు మా వాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సార్ మాకు కూడా వాడిని అనాలని ఉంటుందా? వాడి నోరు నిజంగానే స్మెల్ వస్తుంది మా వాడు అంటున్నాడు సార్. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అవునా సార్? ఏది నాన్న ఊపు? 3 సార్లు బ్రష్ చేసినావు కదరా, అయినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుందేంటి? బ్రష్ పేస్ట్ చేసుకుంటా, తర్వాత జుయ్ జుయ్. ఈ జనరేషన్ పిల్లలకు నిజంగా బ్రష్ ఎలా వేయాలో తెలియదు సార్. అవును అనుకుంటా సార్. సార్ పిల్లలకు బ్రషింగ్ ఎలా వేయాలో ఈ టెక్నిక్స్ గురించి నేర్పించే డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి సార్. సార్ నాకు తెలిసిన ఒక డెంటిస్ట్ ఉన్నారు, అక్కడికి వెళ్దామా? హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. అదే పిల్లలకి బ్రషింగ్ టెక్నిక్స్ నేర్పిస్తా ఉన్నారు. ఇలా రండి. నానా బ్రష్ ఎలా చేస్తావు ఒకసారి చూపించు. బ్రష్ పేస్ట్ చేసుకుంటా, తర్వాత జుయ్ జుయ్, నోట్లో నీళ్ళు వేసుకుని అంత తక్కువ సేపు బ్రష్ చేస్తే స్మెల్ నాన్న వచ్చేది. అలా అని చెప్పి గంటలు గంటలు సామాన్లు తోమినట్టు తోమినావు అనుకో, ఎనామిల్ దెబ్బతింటుంది. సరేనా? పేస్ట్ ఒక టాప్ అని తీసుకుంటే చాలా నాన్న. పిల్లలందరూ మౌత్ ని క్లోజ్ చేసి సర్క్యులర్ మోషన్ లో బ్రష్ చేయాలి. స్మాల్ సర్కిల్ అండ్ బిగ్ సర్కిల్. ఆ తర్వాత నోరు ఓపెన్ చేసి సర్క్యులర్ మోషన్ లో లోపల కూడా అలానే బ్రష్ చేయాలి. సరేనా? నెక్స్ట్ నాలుకని టంగ్ క్లీనర్ తోనే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మనం బ్రష్ ని తీసుకొని నాలుక మీద సర్క్యులర్ మోషన్ లో తిక్కితే నాలుక కూడా నీట్ గా క్లీన్ అవుతుంది. తెలుసా? ఇదే పద్ధతి రోజుకి 2 సార్లు చేసుకోవాలి, పొద్దున రాత్రి పడుకునే ముందు. సరేనా? ఈ బ్రషింగ్ టెక్నిక్ పిల్లలకి మాత్రం. అడల్ట్ బ్రషింగ్ టెక్నిక్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాం, వెయిట్ చేయండి. టట్టడే ఇదేంటో కనుక్కో. ఇజా నాన్న ఇంకో బైక్ కొన్నావా? అవునా? యాహూ! అబ్బబ్బబ్బబ్బ, ఎంత బాగుంది ఎంత బాగుంది. అయ్యి నాన్న, వాళ్ళు మనల్ని మోసం చేసినాడు నాన్న. కొత్త బండికి నెంబర్ ప్లేట్ ఇచ్చినారు. అనిల్ కుమార్ మాసాని ఛానల్లో మనం రిచ్ గానీ కొత్త బండి కొనేంత రిచ్ కాదురా. ఇది లోపల పెట్టేసి వస్తా. ఆ మిర్రర్ సరిగ్గాను. రే 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 మిర్రర్ సరిగ్గా పెట్టమంటే మిర్రర్ మెడల్ ఇరుక్కొడతానవరా? నువ్వేం నాన్న బాలకృష్ణ పైలోకి వచ్చినాడు ఎట్లా కొడతాను? నన్ను 2 నిమిషాలు బ్రేక్ అయినా జస్ట్ కొత్త బండి కొన్నామని చెప్పేసి వస్తా. మేము కొత్త స్పోర్ట్స్ బైక్ కొన్నాం తెలుసా? కంగ్రాచులేషన్స్ రా. మేము కూడా ఎప్పుడో ఒకసారి బండి కొంటాము. బాయ్ రా. నానా ఏం నాన్న ఎట్లున్నావు? జీతు వాళ్ళు ఇంకో బండి కొన్నారంట, మనం కూడా బండి కొందామా? వాళ్ళు ఎన్ని బండ్లు కొనుక్కుంటే ఏముంది, మనకు సైకిల్ ఉంది కదా. వాళ్ళ బండికి పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది అన్న. కానీ మన సైకిల్ నాకు ఓపికన్నంతసేపు నీకోసం దొక్కుతాడు. సరే వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న.
ఏమైంది నాన్న? చేయగలుగుతుంది ఇస్త్రీ చేద్దురా. ఇలా చేయాలి నాన్న, కష్టంగా ఉన్న అన్ని నేర్చుకోవాలి నాన్న, సరేనా? స్కూల్కి టైం అవుతుంది, ఏం ఇంకా రెడీ కాకుండా? ఐరన్ బట్టలు ఇంకా రాలేదన్న. ఐరన్ డ్రెస్సెస్ వచ్చే తెచ్చుకోపో. నువ్వేం తెచ్చావురా ఈరోజు? చపాతి. నాది చపాతే. అయ్యో ఈరోజు మా మమ్మీ కర్రీ మర్చిపోయినట్టుందిరా. అవునా? మీ మమ్మీ కూడా కర్రీ పెట్టడం మర్చిపోయినట్టుంది. ఈ చపాతిలో చక్కెర ఉంటుందిరా, దీనికి కర్రీ అవసరం లేదు. ఇది చాలా బాగుంటుందిరా. బాక్స్ బ్యాగ్ లో పెట్టి. ఒక నిమిషం రారా. మనీ ఉన్నాయా? 2 రూపీస్ ఉందిరా. ఇక్కడి రా. 2 రూపీస్ షుగర్ ఏంటి అంకుల్? నీ లంచ్ బాక్స్ నువ్వు ఇట్లా పట్టుకోరా, నేను షుగర్ వేస్తాను. తినరా. పీనట్ బటర్ లేదు, జామ్ లేదు, ఎలా తినాలిరా దీన్ని? తినరా. బాగుందిరా. నాన్న బయట చలి ఎక్కువ ఉంది కదా, పోయి స్వెటర్ వేసుకుని రాపు. నాన్న మఫ్లర్ అవి కొనిచ్చా కదా, అవి ఎక్కడరా? పోరా, నాకు అవన్నీ వేసుకోబుద్ధి కాలేదు. సర్లే పోదాంపా. నువ్వు ఈడే ఉన్నా, నేను పోయి సైకిల్ తీసుకొని వస్తాను. ఏం నాన్న? నాన్న ఈరోజు సైకిల్ వద్దు, నడుచుకుంటా పోదాం. కాళ్ళు నొప్పిస్తున్నాయన్నావు కదా నాన్న, సైకిల్లోనే పోదాంలే. సైకిల్లో ముందర కూర్చుంటా అంటే చలి ఎక్కువ పడుతుంది నాన్న, అందుకే ఈరోజు సైకిల్ వద్దు. ఒక్క నిమిషం ఉండు నాన్న. నాన్న ఈ షర్ట్ వేసుకో. చాలా వెచ్చగా ఉంది నాన్న. ఏరా పొద్దున్న క్రికెట్ ఆడే రాలేదు? ఈ మధ్య పొద్దున్నే చాలా చలి పడతా ఉంటుందిరా, అందుకే చలికాలం అయిపోయేంత వరకు నేను క్రికెట్ ఆడనురా. ఈ షర్ట్ వేసుకొని రాచ్చు కదరా. ఈ షర్టు మా నాన్నదిరా, దీన్ని వేసుకొని నేను పరిగెత్తలేను. బాయ్ రా. రేపటి నుంచి నీ ఫ్రెండ్ నీతో పాటు క్రికెట్ ఆడకు వస్తాడు, ఏం చేయాలో నాకు తెలుసు. సరే నాన్న. వింటర్ చాలా బాగుంటది కదరా. నాతో స్వెటర్ ఉన్నంత వరకు నాకు కూడా వింటర్ ఇష్టమేరా, కానీ లాస్ట్ ఇయరే నా స్వెటర్ చినిగిపోయిందిరా. ఈ వింటర్ లో నైట్ టైమ్స్ బెడ్షీట్ కప్పు పడుకుంటే ఎంత బాగుంటుందో తెలుసారా? అది ఎలా ఉంటుందో నాకు తెలియలే, కానీ మా నాన్నని హగ్ చేసుకొని పడుకుంటే చాలా బాగుంటుందిరా. ఒక నిమిషం ఆగు నాన్న. జషు. ఏం రా జయదీప్? మీ నాన్న పిలిచిపో. నానా. ఏమైంది సార్? ఎందుకు సార్? వింటర్ అని నేను నా కొడుకు 2 పైట్స్ స్వెటర్ తీసుకున్నాం సార్. ఒకటి మేము వాడుతున్నాం, ఇది మీరు తీసుకోండి. అయ్యో వద్దు సార్. తీసుకోండి సార్. చాలా బాగుందిరా. ఈ బ్యాగ్ తీసుకుని అన్నా, మేము క్రికెట్ ఆడకపోతున్నాం. ఈరోజు నుంచి నువ్వు రోజు నాతో క్రికెట్ ఆడక రాచురా. ఏ మనం మొన్నటి వరకు 5th క్లాస్, ఇప్పుడు 6th క్లాస్ రా. అవునరా, మనం బద్దోళం అయిపోయినాం రా. రే మన కొత్త బుక్లు ఇచ్చారు కదా, దానికి మా డాడీ ర్యాపర్లు వేసాడు రా. ఇదిగో. అవునా? నా బుక్కి ఏం ర్యాపర్ చేయలేదు, కానీ సరేలే పోదాంపా. నా డైలీ అన్ని బుక్లకి ర్యాపర్ వేసినా నాన్న, మనం కూడా అన్ని బుక్లకి ర్యాపర్ వేద్దాం. సర్లే రానన్నా. అన్నా 2 రూపీస్ న్యూస్ పేపర్ లేవా? నాన్న బుక్లీ నాన్న. కూర్చో. ఇదిగో. అయ్యో నాన్న, ఇది ఊడిపోతాను నాన్న. నాన్న పోయి చిన్న ప్లేట్లో అన్నం తీసుకొని రాపో. అన్నంతో ఏం చేస్తున్నావు నాన్న? మేము చిన్న ఉన్నప్పుడు అన్నంతోనే అతికిస్తుంటే నాన్న. అయ్యి భలే తుక్కింది నాన్న. చెప్పడం మర్చిపోయాను, మా నాన్న కూడా బుక్లకి ర్యాపర్ వేసినట్టు. ఏందిరా న్యూస్ పేపర్ వేసినావు? మా నాన్న చెప్పాడు, సరస్వతి దేవి ఎలా ఉన్నా అందంగానే ఉంటుందంట కదరా. అవునరా, అది కూడా నిజమే. నువ్వు, నేను, జషు వాళ్ళ డాడీ క్రికెట్ ఆడకపోదామా? సరే నాన్న, అడుగుదాం పదా. సార్ చెప్పండి సార్. నా కొడుకు మనం అందరం కలిసి క్రికెట్ ఆడదాం అన్నాడు. 1/2 అవర్ ఫ్రీ ఉంటే క్రికెట్ ఆడదాం. సరే సార్, మేము పార్క్లో ఉంటాం, అక్కడికి వచ్చేయండి. అయ్యో నాన్న, ఆంటీ బాల్ పడితే ఇంకీదు. అయ్యో ఇంకా మనం క్రికెట్ ఆడలేము, వేరేదేమైనా ఆడదాం పని. సర్లే పోదాం పండి. సార్ అయినా మనం చిన్నప్పుడు ఆడే గేమ్స్ ఎంత బాగుంటుండే కదా. ఇప్పుడున్న పిల్లలకి అప్పటి గేమ్స్ గురించి ఏం తెలుసులేను సార్. అవును సార్. నాన్న మీరు చిన్నప్పుడు ఆడే గేమ్ ఒక్కటన్నా మాకు నేర్పిండి నాన్న. సార్ ఇసుక పుల్లాడదామా? సార్. ఇదిగో నేను ఇలా పుల్లం తీసుకొని ఈ మట్టిలో దాచి పెడతాను, మీరు అది ఎక్కడ వదిలేసినా చెప్పాలి, సరేనా? ఈ ఆట చాలా బాగుంది నాన్న. చెప్పండి. ఎప్పుడు బయటకు వెళ్ళి ఆడుకోపో. ఎప్పుడు ఇంతే పో. హలో, ఏమి ఇక్కడ ఆడుకుంటున్నావు? ఎవరు అంకుల్
మీరు? మీ నాన్న ఫ్రెండ్ని. ఏం చేస్తున్నాడు మీ డాడీ? మా డాడీ వర్క్ లో ఉన్నాడు, నేను అల్లరి చేస్తుంటే బయటికి పోయి ఆడుకోమన్నాడు. అయ్యో అవునా? ఈ చాక్లెట్ తీసుకో. మా ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, నువ్వు బాగా ఆడుకోవచ్చు. మీ డాడీకి నేను ఫోన్ చేసి చెప్తా, సరేనా? వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన కిడ్నాపర్స్ ఫేసెస్ లో ఉన్నాయి. నానా వీళ్ళు నీకు తెలుసా? మా నాన్న ఫ్రెండ్స్ అండి అంకుల్. దిగునాను ఒకసారి. ఫాస్ట్ పోనీరా. ఏమైందిరా కాకులా కొట్టుకుంటాను? నేను ఒక 2 నిమిషాలు లేట్ వచ్చింటే నీ కొడుకు ఏమేవాడు తెలుసా? ఏమైతాడు? బయట ఆడుకుంటానే. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, పిల్లలైతే గ్యాంగ్ మన ఊరికి వచ్చిందంట తెలుసా? అవునా? వీడు అల్లరి చేస్తుంటే బయటకు వెళ్ళి ఆడుకోమనేంట్రా? రే మన ఇండియాలో ప్రతి 8 మినిట్స్ కి ఒక పిల్లోని కిడ్నాప్ చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఎంత బిజీ అయినా ఉండని పిల్లోడు ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు అవన్నీ గమనించిరా ప్లీజ్ రా. సారీ రా. పిల్లలు జాగ్రత్తగా ఉండండి సరేనా? నానా ఎంతసేపు నువ్వు పిండేసేది? నేను బయట పోయి ఆడుకోవాలా? సరే నాన్న, నువ్వు ఆడుకునే పోదు, నాకు బెడ్షీట్ పిండడానికి హెల్ప్ చేస్తావా? సరే నాన్న. నాన్న నీళ్ళు తక్కువ అయిపోయినాయి, కొన్ని తీసుకురాపు. అంత పైనుంచి పోయారు నాన్న, కింద నుంచి పోయి. గట్టి పట్టుకున్నా. అయ్యో అయ్యో జారిపోయింది. చూసావా నాన్న, మొత్తం మట్టి మట్టి అయింది, అందుకే కదా గట్టి పట్టుకోమని చెప్పా. నానా మనం పూరు కదా నాన్న, అంత పొలం మనకి యాడ్ ఉంటుంది. బెడ్షీట్ పిండడానికి పూర్రి ఇచ్చేయండి నాన్న, టెక్నిక్ ఉండాలి కానీ. సరేనా? నా చేతులు నొప్పిస్తున్నాయి, నువ్వు ఆడుకునే గెళ్ళు, నేను ఆరేస్తానులే సరేనా? సరే నాన్న. నాన్న నువ్వు టెక్నిక్ తో పట్టుకున్నావు, చేయట్లు నొప్పిస్తుంది. ఎందుకంటే మనం పూర్ కదా నాన్న. సరే నువ్వు వెళ్ళు. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న మళ్ళీ కొట్టారా? 2 నెలలు అయిందిరా మనం వీడియో చేయక, అయినా మీ నాన్న కొట్టేది ఆపలేదారా? 2 నెలలుగా ఆకలితో ఉన్న పులి వేటాడితే ఎలా ఉంటుందో తెలుసారా? 2 నెలలు ఏం తినలేదంటే చాలా ఆకలితో ఉంటుంది కదరా. ఇప్పుడు యాడ్ దొరికితే దాన్ని పీక్కొని తినేస్తుందిరా. 2 నెలలు ఆయరా మనం వీడియోలు దిక, మా నాన్న నన్ను కొట్టక. ఒక్కసారి ఊహించుకోరు ఎప్పుడు మనం స్టార్ట్ చేసే సిరీస్ ఎంత రసవత్తరంగా ఉంటుందో. నాకు తెలిసి మా నాన్న చేతిలో నాకు దిబిడే. ఇప్పటి నుంచి నీకు రోజు వేటేరా. మనం వీడియోస్ కి బ్రేక్ ఇచ్చినందుకేరా మా నాన్న చేతిలో నా బోన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఇప్పటి నుంచి మనం రెగ్యులర్ గా వీడియోస్ తీద్దాం. మన సబ్స్క్రైబర్స్ కూడా మనకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? సర్లే కానీ ఈ రోజు మీ ఇంట్లో వేట ఎట్లా మొదలైందిరా? అవును నీకు చెప్పడం మర్చిపోయినా, మైండ్ రూల్స్ అన్ని మారిపోయినాయిరా. మా నాన్న ఎప్పుడు ఎందుకు ఎలా కొడుతున్నాడో తెలియకుండా కొడుతున్నారా? ఒకసారి అటు చూడు. మనం 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా నాన్న ఎప్పుడు ఎందుకు ఎలా కొడుతున్నాడో తెలియకుండా కొడుతున్నారా? ఒకసారి అటు చూడు. నాన్న జేషు వాళ్ళ దగ్గర దింపొద్దు రా నాన్న. దింపుతాలే గాని ఈ బట్ట తీసుకొని పోయి బండి తోడిపోరా. దింపొచ్చేది ఏమొద్దు గానీ నీ పన్ను చూసుకో, నా పని నేను చూసుకుంటా. రే ఆగరా. కాదరా, నిన్ను కొట్టక ఎన్ని రోజులు అయిందిరా? 2 నెలలు కదా. ఈ 2 నెలల్లో చాలా మారిపోయావు అనుకున్నారా? లేదు, ఏం మారలేదు. ఇంకా నేను మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. నాన్న ఒక చిన్న తప్పుతో నీ కొడుకును అనుమానిస్తున్నావా నాన్న? అక్కడ జరిగి నీకు నిజంగానే తప్పు అనిపిస్తే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు నాన్న. మీ పాదాభినందనాలు కావాలి నాన్నగారు. అవునా? సరేలే నాన్న, నేను ఇప్పటివరకు ఏం తప్పు చేయలేదు నాన్న, ఇక మీట చేయను కూడా. నువ్వు నన్ను కొట్టాల్సిన అవసరం కూడా లేదు. సరే నాన్న, వెళ్ళొస్తాను. రే కర్రా, తప్పు చేయలేదన్నావు, దొరికిపోయావు. నాన్నగారు నేనేం తప్పు చేశాను నాన్నగారు? నిజానమే ప్రధానం, పాటించడం కూడా తప్ప నాన్నగారు? లేదా పక్షిలా ఎగరమంటారా? నాన్నగారు నిదానమే ప్రధానం అంటూ అడుగులో అడిగేసి నడచడం కూడా తప్ప నాన్నగారు? లేదా పక్షిలా ఎగరమంటారా? అయ్యో కొడుకు గారు, మీ తప్పు మీరు ఇంకా తెలుసుకోవట్లేదండి. మీ అమాయకత్వం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఐఎమ్ షూర్ నాన్నగారు నేనేం తప్పు చేయలేదు. తప్పు చేసి కూడా నాతో వాదిస్తున్నావు చూడు. ఇంకొక్కసారి పాదావందనాలు చేయి, క్షమిస్తా. ముందు 10 ఏట్లు కొట్టిన స్ట్రాంగ్ ఉండేవాడివి, ఇప్పుడు 2 ఏట్లకే పడిపోయినావు అంటే దానికి కారణం 2 నెలల గ్యాప్ రా. నువ్వు లేనన్నా? అబ్బా అబ్బా అమ్మా, దేనికి కొడుతున్నావు? కొంచెం చెప్పి కొట్టినా అన్న, నొప్పి పడిచడానికి కొంచెం అర్థం ఉంటుంది. నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పా, గోర్లు నోట్లో పెట్టుకొని కొరకద్దు అని. ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష? ఇప్పుడు నేను కొట్టిన గోర్లు కొరికినావని కాదురా, నువ్వు ఎలాగో మారట్లేదని రూల్స్ నే మార్చేసా. ఇప్పటి నుంచి నువ్వు తప్పు చేస్తే కొట్టడం కాదు, రోజు మొదలయ్యేదే నిన్ను కొట్టడంతో. అప్పుడైనా నువ్వు కొంచెం మారుతావని నమ్మకం నాన్న. నువ్వు నన్ను కొట్టుకొని ఉండడం ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేయలేదు నాన్నగా. అదిరా రోజు మా ఇంట్లో నా పొజిషన్. నీ పరిస్థితి చూస్తుంటే నా మనసు తరుక్కుపోతాందిరా. మరి ఇచ్చేలా కష్టాలు ఏం చెప్తాలేరా? సర్లే ఆడుకునే పోదాం పరా.
ఆడుకునే పోదాంలే కానీ మా నాన్నకి చేయి నొప్పిస్తానంట. ఆ బెడ్షీట్ ఒకటి పిండేసి పోదాం ప్లీజ్, కొంచెం హెల్ప్ చేయరా. మా నాన్న కొట్టిన దెబ్బని మర్చిపోవాలంటే ఇట్లాంటి యాదో పని చేయాల. పోదాంపా. రే రాకూడదా రే, రాగద్రా. వీడేంద్ర ఎట్ట లాగుతాడు? దాన్ని మళ్ళా కింద పడేసి మళ్ళీ పిండాలపా. ఇది ఎట్లా పిండాలో నేర్పిస్తాను. ఇది అయిపోతే జల్లి పోయి ఆడుకుందాం. సరేరా. రే దీన్ని లాగకూడదురా, తిప్పాలి. నేను రైట్ లో తిప్పుతా, నువ్వు లెఫ్ట్ లో తిప్పు. ఓకే, ఒకే డైరెక్షన్ లో తిప్పకూడదురా. ఇప్పుడు చూడు నీళ్ళు ఎలా కింద పడిపోతున్నాయో. ఇంకా నేను పిండలేనురా, నా వల్ల కాదు. ఇంకా నువ్వు పిండకు కూడా నీళ్ళు లేవలేరా. రా ఆడేద్దాం. మనం 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అమ్మయ్యా ఇంకా అయిపోయిందిరా, పోదాం పాడుకునేకి. అద్దరు మనోళ్ళు ఆడున్నారు. మనోళ్ళంతా ఆడుతుంటే మనమే నాకు రైడ్ కూర్చుందాం. నేను ఆడేది కాదురా, మా నాన్న నా ఒంటి మీద ఒక చెమట చుక్క కారినా నన్ను ఊతికి ఆడేస్తారా. సర్లేరా, ఈరోజు నీకోసం ఈడే కూర్చొని చూద్దాం. 4 నేను లేకుండా ఉంటే మా వాళ్ళు ఎలా గెలుస్తారో పాపం. రే ఇంత టెన్షన్ అయితే ప్రశాంతంగా ఎలా కూర్చున్నారా? నాలాగా నువ్వు కూడా గోలు కొరుకురా, టెన్షన్ అనేది తగ్గుతుంది. రే నాకు ప్రతి బాల్కి చాలా టెన్షన్ అవుతుందిరా. అరే నీకు ఇది ఒక్క టెన్షన్ రా, నాకు మా నాన్న టెన్షన్ కూడా. ఇంటికి లేటుగా పోతే బర్ర తీసుకొని కొడతారా. నాకు ఎందుకో భయం అయితే అంది, ఫస్ట్ ఇంటికి పోదాంపారా. మళ్ళీ మ్యాచ్ రా. రే మా నాన్న నన్ను కొట్టుకొని ఉంటే రేపంతా వచ్చి చూద్దాం, పోదాంపారా. కొడుకు అనుకున్నారు, బంగారం అనుకున్నారు సార్. అదేం కొట్టడం సార్? అందుకేరా నేను చెప్పింది, మీ నాన్న కూడా క్రికెట్ నేర్పిస్తే అందరూ కలిసి ఆడుకుందాం. సర్లే పోదాం పారా. మనోళ్ళు గెలుస్తారంటావా? గెలుస్తారు పారా. రే మనం వచ్చేసినాము, ఆడు ఏం జరుగుతుందో ఏమోరా. మనోళ్ళు గెలుస్తారో గెలిచారో. మా నాన్న వచ్చుతాడని భయంతో వచ్చేసినాం, లేకపోతే ఆడే కూర్చొని మ్యాచ్ చూస్తా అంటే మాటికి నాకు గుర్తు చేపించి నన్ను టెన్షన్ పెట్టిద్దురా. నాకు ఉండేది 10 ఏళ్ళురా, అన్ని గోర్లు తినేస్తా. ప్లీజ్ రా, టెన్షన్ పెట్టిద్దురా. నా గోర్లు అయిపోయినాయి, టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి రా. కాలు గోర్లు కూడా తినేది నేర్చుకోవాలా. ఎవరు బెడ్షీట్ ఆరేసింది? జిషు, ఎవరన్నా బెడ్షీట్ ఆరేసింది? ఇద్దరము లేదా? థ్యాంక్ యూ నాన్న. ఏం చేస్తారా ఇద్దరు? అన్నం తినలేదా? అంకుల్ ఉండండి అంకుల్, టెన్షన్ పడతాను. గోర్లు ఎందుకు తింటున్నారా ఇద్దరు? అన్నం తినలేదా? అంకుల్ ఉండండి అంకుల్, టెన్షన్ పడతాను. అవునా? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా. ఫస్ట్ గోర్లు వరకు దాపేయండి. ఈ వయసులో మీకు టెన్షన్ ఏముంటారా? ఎవరితో గలాడబన్నారా? హోంవర్క్ చేయలేదా? కొంపదీసి నీకు పెళ్లి సెట్ అయిందా? అంటే అంకుల్ అది అయినా నాన్న నీకు చిన్నపిల్లలతో ఎట్లా మాట్లాడో తెల్లా? అయినా మీరు చిన్నపిల్లలు ఏందిరా? వదిలిపెడితే అనంతపురం 10 రూపాయలు అమ్మొస్తారు. సర్లే కానీ టెన్షన్ దేనికి? మా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు అంకుల్, గెలుస్తారో గెలిచారో అని టెన్షన్ ఎక్కువైపోతుంది. గోర్లు నడితే టెన్షన్ తగ్గుతుంది. ఎవరు చెప్పింది మీకు? అయినా ఇద్దరే కదరా, మీరు చేతులు సరిగ్గా కడుక్కోరు, ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటా ఉంటారు. మొన్ననే ఒక వీడియో చేశాను. గోర్ల మధ్యలో ఉన్న గలీజులో ఏముందో తెలుసుకోవాలని ఒకసారి చూస్తే అందులో కళ్ళకు కనిపించిన క్రిములు ఎన్నో ఉన్నాయి తెలుసా? ఆ క్రిములు పుట్టలేకెళ్తే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించు. అవన్నీ ఏం కాదు అంకుల్, మీరు అవన్నీ చెప్పి నన్ను భయపడిద్దండి. ఓ అవునా, సర్లే నాన్న. నా కొడుకుని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు తెలుసు. సర్లేదా, ఇవన్నీ మీ నాన్న దగ్గర మాట్లాడదాం. అంకుల్ గోర్లు అంటే ఏంటి అంకుల్? ఇంతకీ మనిషికి గోర్లు ఆడుంటాయి అంకుల్? గోర్లు అంటే ఏంటి అంకుల్? ఇంతకీ మనిషికి గోర్లు ఆడుంటాయి? ఓ అట్లానా, సరే. ఇప్పటి నుంచిగా నువ్వు నోట్లో గోర్లు పెట్టుకుని కొరికే చూసినాను అనుకో, ఈ మ్యాటర్ ఖచ్చితంగా మీ నాన్నతో డీల్ చేస్తారా? నేను ఖచ్చితంగా ఇది తెలిస్తే మీ నాన్న అనంతపురం మొత్తం తిప్పలాడిచి కొడతారా. వచ్చినాడు చూడు. ఏమైంది సార్? అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ చెప్పొద్దాను అంకుల్. చెప్పల్లా? ఏం లేదు సార్, జస్ట్ ఊరికే మాట్లాడుతున్నా. చాలా నేను కదా మాట్లాడి. బాయ్ రా బాయ్ రా బాయ్ అంకుల్, బాయ్ రా బాయ్ రా బాయ్. రే ఆగరా, నాకేదో నువ్వు తులగ పని చేసినావు అనిపిస్తుందిరా. నువ్వంతకు నువ్వే చెప్తావా లేదా కనుక్కొని కొట్టమంటావా? నేనేం చేయలేదన్నా, కావాలంటే అడిగి కనుక్కో. ఏం చేయలేదు సార్, జస్ట్ ఇంట్లో అల్లరి చేస్తుంటే. చిక్కావరా బ్లాక్ షిప్, గోర్లు కొరుకుతానావా? ఇక్కడ వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, సార్ ప్లీజ్ సార్, చిన్నోడు సార్, చిన్నోడు సార్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సార్ వద్దు సార్, సార్ 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 సార్. నువ్వు రోజంతా తప్పు చేయకూడదనే కదా నాన్న పొద్దున్నే ఉతికారేసిన. అయినా నువ్వు తప్పు చేసావంటే పొద్దున్నే నిన్ను కొట్టిండేదైనా సరిపోకుండాలి.
లేదా నా మీద భయమైనా పోయి ఉండాలి. లేదు నాన్న, నాకంటే ఇది నాన్న. లేదులే నాన్న, పొద్దున్నే ఒకే ఏటితో సాలిచ్చిన చూడు, నాది తప్పు. కొడుకు అనుకున్నారా బంగారం అనుకున్నారా సార్? అదేం కుట్టాం సార్. నానా కూర్చుందిరా. సౌత్ ఇండియాలో తులగనా కొడుకుల లిస్ట్ తీస్తే ఫస్ట్ వీడియో ఉంటాడు సార్. నాన్న కళ్ళు తిరుగుతున్నాయా? నాన్న ఒకటి చెప్తా విను, మన పళ్ళ కంటే మన గోర్లు చాలా స్ట్రాంగ్ నాన్న. మన గోర్లు పళ్ళతో కొరికినప్పుడు మనం చాలా రకాల డెంటల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం తెలుసా? అండ్ నువ్వు గోర్లు కొరకడంతో ఆపేయగల నాన్న, గోర్ల పక్కన ఉన్న చర్మాన్ని కూడా కొరుకుతావు. నీల్స్ నోట్తో కొరకడం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి స్క్రీన్ మీద డిస్ప్లే ఒకసారి నీట్గా అందరు చదవండి. మీరు నాలాగా మౌత్తో కట్ చేయకండి, నెయిల్ కట్టర్తో కట్ చేయండి. 5 మిలియన్ మనం చాలా దగ్గర ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.